మార్నింగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం నాన్ వెజ్ చేసుకోబోతున్నాం. చికెన్ చేసుకుంటున్నాం అనమాట. దానికి నేను ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాం అనమాట. అది ఫ్రై అవ్వగానే అల్లం పేస్ట్ వేసాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం బాగా. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవ్వగానే మనం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం బాగా ఫ్రై అవుతాము. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాం. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అవుతాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఒక 2 times బాగా. అది చికెన్ వేసేసుకున్నాం. దీంట్లోకి చికెన్ వేసేసాను నేను. ఇప్పుడు కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, నెక్స్ట్ కారం. మన కారం మీ ఇష్టం, స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక 2 spoons వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి కొంచెం ఈ ముక్కలన్నీ ఈ కారం ఉప్పులో మగ్గాలి. ఓకేనా? ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనిద్దాము. చూసారు కదా, ఇది బాగా మగ్గి మనకి ఆయిల్ తెలియదు. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసింది బయటికి. బాగా ఉడికింది. కొంచెము కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటో వేసుకున్నాము. టమాటో వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇది బాగా ఉడుకుతుంది కదా. మనం టమాటో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా కొద్దిగా చెక్క, లవంగ, గసగసాలు, మన ధనియాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. నేను పేస్ట్ దీంట్లో వేసుకున్నాం కూడా. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసామంటే మనకి వేడిగా ఎమ్మీగా చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసుకున్నాం. మనం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అనమాట. బాగా మూత పెట్టుకొని ఒక 2-3 whistles వచ్చే వరకు ఉడకనిచ్చామంటే చికెన్ కర్రీ రెడీ. ఓకే, మనకి ఇది బాగా కుక్ అయిపోయింది. కుక్కర్ 3 whistles వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసి చూపిస్తాను. చికెన్ కర్రీ రెడీ, యమ్మీగా. స్టవ్ ఆపేసాను అనమాట. మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము. ఊరిపోతుంది కదా. యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఫైనలీ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలకి, పుల్కాలోకి సూపర్గా యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.